బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది సివిల్ సర్వీసెస్ పైన ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం నీకుందా? నమస్కారం, కట్టర్ ఇండియన్ ఛానల్ కు స్వాగతం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఒక విషయం ఏంటంటే, స్మితా సబర్వాల్ గారు దివ్యాంగుల పైన చేసిన పోస్ట్. అయితే స్మితా సబర్వాల్ గారిని నేను 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, అయితే దీనికి సమాధానం మీరు చెప్పగలుగుతారా? అయితే ఈ ఐఏఎస్ సర్వీసెస్ లో దివ్యాంగులకి రిజర్వేషన్ ఎందుకు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే మీరు ఐఏఎస్ సర్వీసెస్ లో దేని బేస్ చేసుకొని, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా దేని బేస్ చేసుకొని ఉండాలనుకుంటున్నారు? మీరన్న దివ్యాంగులు స్పీడ్ లో తిరగలేరు కాబట్టి వాళ్ళు ఐఏఎస్ లో వాళ్ళు అన్ఫిట్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఫిజికల్ గా ఫిట్ ఉంటేనే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనుకుంటే, చాలా మంది ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉంటారు. మరి వాళ్ళని తీసుకొచ్చి కూర్చుని పెట్టవచ్చు కదా ఐఏఎస్ సర్వీసెస్ లో. పోనీ మెంటల్ ఎబిలిటీ కావాలనుకున్నారు అనుకో, మెంటల్ ఎబిలిటీ ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. అట్లయితే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ సర్వీసెస్. కాదు అంటారా, ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ 2 ఉండాలి ఆ ఐఏఎస్ సర్వీస్ లో ఉండాలనుకుంటే, అన్నప్పుడు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కూడా తీసేయాలని నేను అంటున్నాను. దీనికి మీరు కట్టుబడి ఉంటారా? దీనిపైన బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది సివిల్ సర్వీసెస్ పైన ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం నీకుందా? ఎందుకు అంటారా, ఇప్పుడు మీరు అన్నారు ఫీల్డ్ లో డిజేబుల్ పర్సన్ వాళ్ళు తిరగలేరు కాబట్టి వారు అన్ఫిట్ అని చెప్పేసి అంటున్నారు, రిజర్వేషన్ తీసేయమంటున్నారు. దీనికి యాక్సెప్ట్ చేయగలుగుతాను. కానీ ఇప్పుడు క్యాపబుల్ ఉన్న పర్సన్, అంటే మెంటల్ గా ఫిజికల్ గా ఎబిలిటీ ఉన్న పర్సన్స్ ఓపెన్ కేటగిరీలో చాలా మంది మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ రిజర్వేషన్ ద్వారా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఆ సీట్ లో కూర్చుని పెడుతున్నారు. అంటే ఒక పర్సన్ అనేది మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు కదా, అక్కడ మంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది కదా కంపేర్ టు తక్కువ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి. మరి మీరు రిజర్వేషన్ పూర్తి తీసేయాలని చెప్పేసి మీకు ట్వీట్ చేసే దమ్ముందా? ఇక్కడ దివ్యాంగులు అనే వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఒక డిజబిలిటీ మాత్రమే ఉంటుంది. వాళ్ళు మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారనేది చాలా మంది చాలా సార్లు ప్రూవ్ చేశారు. జస్ట్ లైక్ స్టీఫెన్ హాకింగ్, ఈయన గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ సైంటిస్ట్. సుధా చంద్రమూర్తి, ఆమెకు ఒక లెగ్ లేకున్నా కానీ ఇప్పటికీ డాన్స్ ఏ రకంగా ఎంత సుప్రసిద్ధ డాన్స్ కళాకారులు మీకు తెలుసు. ఇదే ఐఏఎస్ లో, అంటే ఇదే సివిల్ సర్వీసెస్ లో చాలా మంది మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే ఫిట్ ఉంటాను అంటే వాళ్ళు మాత్రమే ఐఏఎస్ సర్వీసెస్ లో ఫిట్ అవుతారు అనుకుంటే, చాలా మంది ఫార్వర్డ్స్ ఉన్నారండి, చాలా మంది సామాజిక నాయకులు ఉన్నారు. ఎందుకంటే చాలా మందిని చైతన్యపరచడానికి చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మీరు తీసుకునే డెసిషన్స్ కన్నా ఇంకా బెటర్ డెసిషన్స్ అనే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి. మరి మీకెందుకంటే ఐఏఎస్ సర్వీసెస్ లో ఇప్పుడున్న దివ్యాంగులు దే కెన్ రైడ్ మోటార్స్, దే కెన్ రైడ్ వెహికల్స్, దే కెన్ రైడ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే చిన్న పదును, మెదడుకు పదును పెడితే మనిషి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఒకప్పుడు బైకులు నడిపే వల్ల ఇప్పుడు దివ్యాంగులు బైకులు దర్జాగా నడుపుతున్నారు. ఒకప్పుడు కారు నడిపే వల్ల ఇప్పుడు దర్జాగా కారు నడుపుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ప్లేన్ నడపలేరు అనుకుంటున్నారా? 2 చేతులు లేకున్నా అమెరికన్ పైలట్ గారు ఫ్లైట్ నడిపారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీరు రిజర్వేషన్ నిజంగా తీసేయాలనుకుంటే మొత్తం పూర్తిగా, అంటే మొత్తం ఆ సర్వీసెస్ లో రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఫైట్ చేయండి. కానీ మీకు ఆ చేత కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? అట్లుంటది. మీరు నిజంగా ధైర్యం ఉంటే మీరు గనక, ఇప్పటికీ మీరు పశ్చాత్తాపం అనేది మీలో ఎప్పుడు ఎక్కడ కనిపించట్లేదు.
అంటే అంత చులకన కనిపిస్తున్నారా? ఇఫ్ ఇన్ కేస్ మీకు సంబంధించిన వాళ్ళను బై అండ్ యాక్సిడెంట్ లో కాలో చెయ్యపోద్ది, మీరు కూడా అదే మాట మాట్లాడగలుగుతారా? ఒక దివ్యాంగుడి బాధ, తన కష్టం అనేది తనకు తప్ప ఎవరు తెలియదండి. వాడు పడే వేదన అనేది అది వర్ణనాతీతం. అయినా వాడు జీవితాన్ని లీడ్ చేస్తున్నాడంటే ప్రపంచంలో ఎవడు ఆ రకంగా కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఉన్నాడు, అయినా వాడు లీడ్ చేస్తున్నాడంటే అర్థం చేసుకోవాలి. అతని లైఫ్ ని చూసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను డిమాండ్ చేసిన స్మితా సబర్వాల్ గారు, మీరు తప్పకుండా దివ్యాంగులకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదు అంటారా? మీకు ధైర్యం ఉంటే రిజర్వేషన్ గురించి మాట్లాడారు కాబట్టి మొత్తం టోటల్ రిజర్వేషన్ వ్యవస్థనే క్వశ్చన్ చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీ వెనకాల మేము ఉంటాం. మా దివ్యాంగులంతా కలిసి మీ వెనకాల ఉంటాం. మీకు మాట్లాడే శక్తి ఉందా? మీకు మాట్లాడే ధైర్యం ఉందా? ఈ వీడియో స్మితా సబర్వాల్ గారి దాకా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. దివ్యాంగుల సోదరులారా, మనం తప్పకుండా వి డిమాండ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ స్మితా సబర్వాల్ గారు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. ఆమె మాటలను ఇప్పుడు తీవ్రంగా నేను ఖండిస్తున్నాము. మా దివ్యాంగుల సమితి, మా దివ్యాంగుల జాతి నుంచి మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. జై హింద్.